రోజు పాలు తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇట్లా మీగడ వస్తుంది. ఇది ఒక 15 రోజుల మీగడండి. ఇప్పుడు మీగడ మొత్తము తీసి ఇంట్లో వేసుకున్నా. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఐస్ నీళ్ళు ఈ గిన్నె కడిగి ఇంట్లో వేసేసిన. ఇప్పుడు మిక్సీ పట్టుకుందండి. ఇట్లా వచ్చింది మీగడ. ఇదంతా ఒక గిన్నెలకు తీసుకోవాలి. రెడీ అయిపోయిందండి. అయిపోయింది. ఇక మీగడ ఐస్ నీళ్ళు పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఐస్ నీళ్ళు పోసి మీగడ కడిగేసుకోవాలండి ఒక 2-3 సార్లు. ఇలా ఒక 2-3 సార్లు కడుక్కోవాలండి మీగడని. ఎంత మంచిగా కడుక్కుంటే అంత తెల్లగా వస్తుంది, నెయ్యి మంచిగా వస్తుంది. వెన్నపూసని ఇట్లా మంచిగా కడుక్కోవాలి. ఇట్లా ఒక 2 సార్లు కడిగిన వెన్నపూసని మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు వేసుకొని ఇప్పుడు కడాయిలోకి తీసేసుకున్నాం. స్టవ్ వెలిగించి ఇట్లా చిన్న మంట పెట్టి నెయ్యి కాసుకోవాలి. వెన్నపూస మొత్తం కరిగి నెయ్యిగా అవుతుంది. నెయ్యి చిన్న మంట మీదనే కాసుకోవాలండి, లేకపోతే అంత పొంగిపోతుంది. వెన్న మెల్ట్ అయ్యేదాకానే పెద్దగా పెట్టాలి పొయ్యి. ఆ తర్వాత నుంచి చిన్న మంట మీదనే కాసుకోవాలి. నెయ్యి రెడీ అయిపోయింది. గుమగుమలాడే నెయ్యి. ఇది ఎన్ని రోజులైనా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్యాన్ కింద పెట్టి చల్లగా చేసుకుందాం. ఒక రోజు తర్వాత నెయ్యిగా పూసలుగా చాలా బాగుంటుంది. 6 నెలల పాటుగా ఫ్రెష్గా ఉంటుంది.